వెల్కమ్ టు స్వతంత్ర. నేను లక్ష్మి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మోదీ ప్రమాణ స్వీకారానికి భారీ ఏర్పాట్లు. రాష్ట్రపతి భవన్ చుట్టూ 3 అంచెల భద్రత. ప్రజలు ఎన్డీఏ మీద నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి. కొత్త మంత్రులకు దిశానిర్దేశం చేసిన మోదీ. పిఠాపురంలో టీడీపీ జనసేన మధ్య పెరుగుతున్న దూరం. నియోజకవర్గంలో ఇప్పటికే ఇరు పార్టీల మధ్య విభేదాలు. వైసీపీ ఓటమికి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. టీడీపీ నాయకులు దౌర్జన్యాలకు పాల్పడొద్దన్న మాజీ ఎమ్మెల్యే కాటసాని. టీ20 ప్రపంచ కప్లో కీలక పోరు. రాత్రి 8 గంటలకు పాకిస్తాన్ భారత్ మ్యాచ్. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. పనిచేస్తాలని ఇప్పుడే ప్రధానమంత్రి గారు చెప్పడం జరిగింది. ఏదైతే ఎన్నికల్లో హామీ ఇచ్చామో సంకల్ప పత్రం పేరుతో దేశ ప్రజలకు భారతీయ జనతా పార్టీ ఏదైతే హామీ ఇచ్చిందో, ఎన్డీఏ ఏదైతే హామీ ఇచ్చిందో వాటిని తూచా చెప్పకుండా ఆ యొక్క సంకల్ప పత్రాన్ని అమలు చేసే విషయంలో భారతీయ జనతా పార్టీ అంకిత భావంతో పనిచేస్తుందనే విషయాన్ని ఈ సందర్భంగా మనయేస్తున్నాను. ఉభయ తెలుగు రాష్ట్రాల అభివృద్ధి కోసం మరి అంకిత భావంతో పనిచేస్తాము. ముఖ్యంగా తెలంగాణలో గత 10 సంవత్సరాలుగా 10 లక్షల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెట్టడం జరిగింది. దేశంలో జాతీయ రహదారుల విషయంలో కావచ్చు, దేశంలో రైల్వేల అభివృద్ధి విషయంలో కావచ్చు, దేశంలో పేద ప్రజలకు సంబంధించినటువంటి మరి ఉచితంగా రేషన్ బియ్యం సరఫరా కావచ్చు, గ్రామాలకు ప్రధానమంత్రి సడ యోజన కావచ్చు, గ్రామాలకు మళ్ళీ జలశక్తి మంత్రిత్వ శాఖ ద్వారా మంచినీటి సరఫరా చేసేటువంటి నల్లల ద్వారా సరఫరా చేసేటువంటి కార్యక్రమం కావచ్చు, దేశవ్యాప్తంగా పూర్తి స్థాయిలో అమలు చేయనున్నాం. గత 10 సంవత్సరాలుగా 4 కోట్ల ఇళ్ల నిర్మాణం చేయడం జరిగింది పేదలు. వచ్చేటువంటి 5 సంవత్సరాలు మరొక 3 కోట్ల ఇండ్లు పేద ప్రజలకు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కట్టివ్వబోతుందని సందర్భంగా మనయేస్తున్నాను. అందుకే మరి ఖచ్చితంగా పార్టీ కార్యకర్తలు కూడా అందరూ కూడా మరింత పట్టుదలతో రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీని దక్షిణ భారతదేశంలో, తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో కూడా పటిష్టం చేసేటువంటి కార్యక్రమంలో ముందుండాలని మరి నేను కార్యకర్తలందరినీ కూడా కోరుతా ఉన్నాను. ప్రత్యేకంగా నేనైతే సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీకి ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నానో అక్కడ ఉన్నటువంటి హైదరాబాద్ సెంట్రల్ జిల్లాకు సంబంధించినటువంటి అధ్యక్షులు, మిగతా పదాధికారులు, మోర్చాల కార్యకర్తలు, రాష్ట్ర నాయకులు, అదేవిధంగా సికింద్రాబాద్ మహంకాళ జిల్లా అధ్యక్షులు, జిల్లా పదాధికారులు, మోర్చాల పదాధికారులు, రాష్ట్ర నాయకులు అందరికీ కూడా వ్యక్తిగతంగా నా తరఫున కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. సికింద్రాబాద్ పార్లమెంట్ కి సంబంధించినటువంటి ఓటర్లు కూడా అనేక రకాలుగా మరి కష్టపడి ఎండలను కూడా లెక్క చేయకుండా పోలింగ్ లో పాల్గొన్నారు కాబట్టి ఈరోజు మనం ఢిల్లీకి రావడం జరిగింది. వాస్తవంగా
సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీలో కాంగ్రెస్ పార్టీ ముసుగులో మజ్లిస్ పార్టీ పోటీ చేసింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినప్పటికీ కూడా పూర్తిగా ఎన్నికల్లో మాకు ప్రధాన ప్రత్యర్థి ఎవరు అంటే మజ్లిస్ పార్టీ అన్నట్లే మజ్లిస్ పార్టీ పూర్తి స్థాయిలో పనిచేయడం జరిగింది. అయినప్పటికీ సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి ప్రజలు మరి మజ్లిస్ పార్టీ కుట్రలను ఏదైతే కాంగ్రెస్ ముసుగులో మరి ఈరోజు బీజేపీని ఓడించాలని ప్రయత్నం చేయడం జరిగిందో దాన్ని సమర్థవంతంగా ఎదుర్కొన్నారన్న విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తూ మరి ఏదైతే కార్యకర్తలందరూ కూడా మీ గ్రామాలకు మీ మండలాలకు ఫోన్లు చేయండి. ఎప్పుడైతే ప్రమాణ స్వీకార కార్యక్రమం 6:30 గంటలకు ప్రారంభమవుతుందో అదే సమయంలో అన్ని మండల కేంద్రాలలో కూడా మరి ఊరేగింపులు నిర్వహించి ఒక పండుగ వాతావరణంలో మేళ తాళాలతో మరి దేశమంతా కూడా కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి పార్టీ అధ్యక్షుడైనటువంటి జగత్ ప్రకాష్ నడ్డా గారు పిలుపునిచ్చారు. ఆ పిలుపును మరి రాష్ట్ర అధ్యక్షుడుగా నేను కూడా కోరుతా ఉన్నాను. తెలంగాణ రాష్ట్రంలో కూడా అన్ని మండల కేంద్రాల్లో కూడా ఈ కార్యక్రమాలు నిర్వహించాలని నేను ఈ సందర్భంగా కోరుకుంటూ మరొకసారి నేను ఇక్కడ మరి వచ్చినటువంటి కార్యకర్తలు, ఉభయ రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి కార్యకర్తలు, తెలంగాణ వ్యాప్తంగా వచ్చినటువంటి కార్యకర్తలు అందరికి కూడా పేరు పేరున నేను హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను. అనేక మంది మరి ఈరోజు మరి ప్రమాణ స్వీకారం కార్యక్రమం చూడాలని వచ్చినప్పటికీ కూడా మరి అక్కడ ఉన్నటువంటి స్థల ప్రభావంతో చాలా తక్కువ మందికి మరి భారత ప్రభుత్వము ఆహ్వానాలు ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ ఏ రాష్ట్రంలో ఇవ్వనటువంటి మరి ఇన్విటేషన్ కార్డ్స్ మరి నడ్డా గారితో మాట్లాడి ప్రత్యేకంగా మరి కొన్ని తీసుకురావడం జరిగింది. చాలా మందికి కార్డ్స్ అందలేదు. కాబట్టి పెద్ద మనసుతో కార్యకర్తలందరూ అర్థం చేసుకోవాల్సిందిగా అక్కడ అన్ని రాష్ట్రాలకు సంబంధించి సమంగా ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ వారు ఇచ్చినటువంటి 100 కార్డ్స్ ఇచ్చినప్పుడు కూడా మనం ఇంకా చాలా ఎక్కువ కార్డ్స్ ఇతర రాష్ట్రాల నుంచి నార్త్ ఈస్ట్ మంత్రి కాబట్టి అక్కడి నుంచి కూడా కొన్ని కార్డ్స్ కూడా తీసుకొచ్చి మన తెలంగాణ రాష్ట్రానికి, ఆంధ్ర రాష్ట్రానికి ఇవ్వడం జరిగింది. కాబట్టి కార్యకర్తలందరూ కూడా పెద్ద మనసు చేసుకుని ఈ విషయంలో క్షమించాల్సిందిగా కోరుకుంటూ అందరూ కూడా ఇక్కడ మరి ఎవరికైతే ఆహ్వానాలు ఉన్నాయో అందరూ కూడా 5 గంటలకు 5:30 లోపల అక్కడికి చేరుకోవాలి. ఎవరికైతే ఆహ్వానాలు లేవో అందరూ కూడా ఇక్కడే కూర్చొని స్క్రీన్లో ప్రత్యక్షంగా చూడాల్సిందిగా మళ్ళీ అందరము ప్రమాణ స్వీకారం అయిన తర్వాత అందరం ఇక్కడికి వస్తాము. అప్పుడు అందరం మనం కలుసుకోవచ్చు అని చెప్పి ఈ సందర్భంగా కోరుతాము. ఇది ప్రెస్ కాన్ఫరెన్స్ కాదు. అది ఇంకా ఫస్ట్ క్యాబినెట్ మీటింగ్ లో చర్చకు వస్తుంది. దాని డీటెయిల్ ప్రధానమంత్రి గారు ఏదైతే సంకల్ప పత్రం ఉందో ఆ సంకల్ప పత్రానికి సంబంధించినటువంటి విషయంలో మనము కమిట్మెంట్ తో అమలు చేయనున్నామనే విషయాన్ని చెప్పారు తప్ప 100 days ఇంకేం చెప్పలేదు. ప్రత్యేకంగా నేను ఢిల్లీలో ఉన్నటువంటి రీజనల్ మీడియా కానీ, నేషనల్ మీడియా కానీ తెలంగాణకు సంబంధించి ఎన్నికల్లో ప్రతి రోజు కూడా ఏదో రకంగా అప్డేట్ చేస్తూ మరి భారతీయ జనతా పార్టీ విజయానికి వాళ్ళు కూడా తమ వంతు సహకారం అందించారు. కాబట్టి మీడియా మిత్రులకు, మీడియా ఫ్రెండ్స్ కు, మీడియా హౌజెస్ కూడా నేను హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. भारत में आजाद के बाद ये दूसरा इंसिडेंट है. प्रधानमंत्री के नाम पर तीसरा बार लगातार आज शपथ ग्रहण लेने वाले प्राइम मिनिस्टर आज एनडीए के नेतृत्व में, भारतीय जनता पार्टी के नेतृत्व में नरेंद्र मोदी जी मरी दूसरी बार ओथ ले रहे. आजाद के बाद पहली प्राइम मिनिस्टर जवाहरलाल नेहरू जी तीसरा बार ओथ लिया है. 3rd टाइम वो प्राइम मिनिस्टर के नाते काम किया है. उसके बाद आज नरेंद्र मोदी जी आज ले रहे. बहुत खुशी की बात है क्योंकि भारतीय जनता पार्टी जब स्थापना किए, जब अब कोई हम नहीं सोचे हम भारत में सत्ता दल पार्टी बनेंगे तीसरे बार और हमारा सरकार भारत में प्रधानमंत्री के
नेतृत्व में चलेगा ऐसा हम कभी नहीं सोचे। हम देश के लिए हमारा पार्टी स्थापना की है, देश के रक्षा के लिए, देश के सुरक्षा के लिए, एक नेशनलिस्ट मूवमेंट लाने के लिए हमारा पार्टी स्थापना किया है। फिर भी आज भारत के जनता तीसरी बार आशीर्वाद देकर आदरणीय प्रधानमंत्री जी को तीसरी बार प्रधानमंत्री बनना, भारतीय जनता पार्टी एनडीए के साथ मिलकर आज सत्ता चलाना हर कार्यकर्ता के लिए हमारा गौरव विषय है। सिर्फ भारतीय जनता पार्टी कार्यकर्ता के लिए नहीं है, 140 करोड़ जनता के लिए भी गौरव का विषय है, क्योंकि नरेंद्र मोदी जी के नेतृत्व में 10 साल लगातार जो काम किया है, देश का गौरव बढ़ाने के लिए, देश में इंफ्रास्ट्रक्चर एक्टिविटी बढ़ाने के लिए, देश में गरीबों को सेवा करने के लिए, देश में आतंकवाद को रोकने के लिए, भ्रष्टाचार को रोकने के लिए, देश में इंफ्रास्ट्रक्चर एक्टिविटी, रेल कनेक्टिविटी हो, रोड कनेक्टिविटी हो, एयर कनेक्टिविटी हो, वाटर रोड कनेक्टिविटी हो, हर विषय पर नरेंद्र मोदी जी के नेतृत्व में जो काम किया है, इसका आज प्रतिरूप, आज प्रतिफल, आज तीसरी बार प्रधानमंत्री के नाते नरेंद्र मोदी जी काम कर रहे, आज वोट लेने वाला है। मैं भारतीय जनता पार्टी कार्यकर्ता सारी 140 करोड़ जनता को धन्यवाद देता हूं और आदरणीय प्रधानमंत्री नरेंद्र मोदी जी की हृदय से हम कार्यकर्ताओं की तरफ से, तेलंगाना के जनता की तरफ से, आंध्र प्रदेश के जनता की तरफ से मैं हृदय से आदरणीय प्रधानमंत्री जी को शुभकामनाएं देता हूं, अभिनंदन करता हूं। जो समझना चाहिए उनके साथ क्या है, इंडिया अलायंस में क्या है, कोई पार्टी हमारा जितना सीट है उतना सीट कांटेस्ट नहीं किया कांग्रेस पार्टी, वो आज भाषण दे रहे। आज मैं पूछना चाहता हूं, आज इलेक्शन से पहले गठबंधन करके हम चुनाव लड़े हैं और गठबंधन को जनता का आशीर्वाद मिला है। ये प्रजातंत्र का अपमान करना, इंडी नेतृत्व का जो बात कर रहे वो प्रजातंत्र का अपमान है। నరేంద్ర మోడీ వరుసగా మూడోసారి ప్రధాని కాబోతున్నారు। ఈ రోజు సాయంత్రం 7:15 ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది। గత ఎన్డీఏ ప్రభుత్వంలో 20 మంది మంత్రులకు కొత్త ప్రభుత్వంలోనూ బెర్తులు కన్ఫర్మ్ అయ్యాయి। బీజేపీ సీనియర్ నేతలు రాజ్నాథ్ సింగ్, అమిత్ షా, పీయూష్ గోయల్ తదితరుల పేర్లు ఈ జాబితాలో ఉన్నాయి। జ్యోతిరాదిత్య సింధియా, నితిన్ గడ్కరీ కూడా మోడీ మంత్రివర్గంలోకి తిరిగి రానున్నారు। గత ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్న జితేంద్ర సింగ్, సర్బానంద సోనోవాల్, నిర్మల సీతారామన్, ఎస్ జైశంకర్, గిరిరాజ్ సింగ్, నిత్యానంద్ రాయ్ పేర్లు కూడా మోడీ క్యాబినెట్ 3.0లో చేర్చినట్లు తెలుస్తోంది। వీరితో పాటు కిరణ్ రిజిజు, అశ్విని వైష్ణవ్, మన్సుఖ్ మాండవియాలకి కూడా మంత్రి పదవులు దక్కడం ఖాయం। గత ప్రభుత్వంలో హోంశాఖ అమిత్ షా వద్ద ఉండగా రాజ్నాథ్ సింగ్ రక్షణ మంత్రిగా ఉన్నారు। ఇది కాకుండా నిర్మల సీతారామన్ ఆర్థిక మంత్రిగా, ఎస్ జైశంకర్ విదేశాంగ మంత్రిగా ఉన్నారు। ఈ 4 మంత్రిత్వ శాఖలు బీజేపీ నేతల వద్ద మాత్రమే ఉండబోతున్నాయి।
ఈ లోక్సభ ఎన్నికల్లో తమిళనాడు, కేరళ వంటి రాష్ట్రాల్లో బీజేపీ పుంజుకుంది. కేరళలో ఒక్క సీటు గెలుపొందగా తమిళనాడులో ఒక్క సీటు కూడా గెలవలేదు. కానీ ఓట్ల శాతం మాత్రం భారీగా పెరిగింది. గత లోక్సభ ఎన్నికల్లో తమిళనాడులో కేవలం 3.6% ఓట్లు సాధించిన బీజేపీ ఈసారి 11.24% చేరుకుంది. దీనికి బీజేపీ రాష్ట్ర చీఫ్ అన్నమలై కూడా క్రెడిట్ కొట్టేస్తున్నారు. ఈ కారణంగానే మోదీ ప్రభుత్వం మూడో దఫాలో అన్నమలైకి మంత్రి పదవి కూడా ఇస్తున్నారు. రానున్న కాలంలో అన్నమలైని బీజేపీ రాజ్యసభ ద్వారా పార్లమెంటుకు పంపనుంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా ఈసారి మోడీ కేబినెట్లో భాగం కానున్నారు. రక్షా ఖడ్సే, రావ్ ఇంద్రజిత్ సింగ్, మనోహర్ లాల్ ఖట్టర్, సంతన్ ఠాకూర్, జి కిషన్ రెడ్డి, హర్దీప్ సింగ్ పూరి, బండి సంజయ్, శోభా కర్లందజే, రామ్దాస్ అద్వాలే, హర్ష మల్హోత్రా, లాలన్ సింగ్, అనుప్రియా పటేల్, జయంత్ చౌదరి, చిరాగ్ పాశ్వాన్, గోపీ జితన్, రామ్ మాంషి, రామ్నాథ్ ఠాకూర్, ప్రహ్లాద్ జోషి, రవనీత్ సింగ్ బిట్టు, సురేష్ పేర్లు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాలకు చెందిన నలుగురికి కేంద్ర కేబినెట్లో చోటు లభించింది. ఏపీలో నుంచి శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు, గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్, తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి, బండి సంజయ్ పేర్లు కన్ఫర్మ్ అయ్యాయి. కేంద్ర మంత్రివర్గంలో ఇద్దరు టీడీపీ ఎంపీలకు స్థానం ఖరారైంది. శ్రీకాకుళం నుంచి వరుసగా మూడోసారి ఎంపీగా గెలిచిన రామ్మోహన్ నాయుడికి కేబినెట్ మంత్రి పదవి దక్కనుంది. గుంటూరు ఎంపీగా తొలిసారి గెలిచిన పెమ్మసాని చంద్రశేఖర్కు సహాయ మంత్రి పదవి ఇవ్వనున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి వీరస్వామి అందిస్తారు. లక్ష్మి, ప్రధానమంత్రి మోడీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీనికి సంబంధించి కూడా 7 గంటలకి 15 నిమిషాలకి ముహూర్తం ఖరారైంది. దీనికి సంబంధించి కూడా దాదాపు 9 గంటల పాటు చర్చలు జరిగిన తర్వాత మాత్రం ఒక కీలకంగా ఒక క్లారిటీ కూడా రావడం జరిగింది. దీనికి సంబంధించి తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఎంపీగా పోటీ చేసి విజయం సాధించిన పెమ్మసాని చంద్రశేఖర్, శ్రీకాకుళం నుంచి కూడా రామ్మోహన్ నాయుడుకి కేంద్ర కేబినెట్ లో కూడా గ్రీన్ సిగ్నల్ చోటు లభించిందని చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంది. దీంతో పాటు చూసుకున్నట్లయితే మాత్రం బీజేపీలో కీలకంగా పాత్ర పోషించి కీలకంగా ఎన్నో పదవులు అలంకరించిన నరేంద్ర భూపతిరాజు శ్రీనివాస్ వర్మకి చూసుకున్నట్టయితే మాత్రం అతనికి కూడా ఒక చోటు లభించింది అనేది మనకు సమాచారం అందుతుంది. ఇప్పటికే చూసుకున్నట్టయితే మాత్రం తెలుగు రాష్ట్రాల్లో చూసుకున్నట్టయితే కేంద్ర మంత్రిత్వంలో కూడా కిషన్ రెడ్డి ఎక్కువగా బీజేపీలో కూడా కీలకంగా పదవులు కూడా కొనసాగించారు. కిషన్ రెడ్డితో పాటు బండి సంజయ్ కూడా అక్కడ బెర్త్ కన్ఫర్మ్ అయిందని చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి కూడా 7 గంటల 15 నిమిషాలకి వీళ్ళందరూ ప్రమాణ స్వీకారం కూడా చేసే అవకాశం కూడా ఉంది అని చెప్పి తెలుస్తోంది. అదేవిధంగా చూసుకున్నట్టే మాత్రం ఇప్పటికే సీఎంఓ నుంచి వాళ్ళందరికి కూడా ఫోన్లు వచ్చేసాయి. అదే దీంతో పాటుగా చూసుకున్నట్టే మాత్రం శ్రీకాకుళం నుంచి కూడా ఇప్పటికే గతంలో ఏదైతే ఉందో రామ్మోహన్ నాయుడు తండ్రి కూడా గతంలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కూడా 1996లో కూడా చేయడం జరిగింది. దానికి సంబంధించి కూడా తెలుగు, ఇంగ్లీష్, హిందీ అనర్గళంగా మాట్లాడగలుగుతారు రామ్మోహన్ నాయుడు. గతంలో చూసుకున్నట్టే మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో కూడా ఎక్కువ సార్లు పలుమార్లు తన గళాన్ని కూడా వినిపించిన నేపథ్యం కూడా ఉంది. అదేవిధంగా చూసుకున్నట్టే మాత్రం దీంతో పాటుగా చూసుకున్నట్టే పెమ్మసాని చంద్రశేఖర్ ఎక్కువగా ఉన్నత విద్యను అభ్యసించాడు. అదేవిధంగా చూసుకున్నట్టే మాత్రం రావాల్సిన రాయల్టీల గురించి, అదేవిధంగా చూసుకున్నట్టే మాత్రం వాటన్నిటి గురించి అనర్గళంగా ప్రసంగించే అవకాశం ఉంది. కాబట్టి పెమ్మసాని చంద్రశేఖర్ కూడా బెర్త్ కన్ఫర్మ్ అయిందని చెప్పి తెలుస్తోంది. ఇదే విధంగా చూసుకున్నట్టు మాత్రం ఇప్పటికే కేంద్ర మంత్రి
మంత్రివర్గంలో కూడా తెలుగు రాష్ట్రాలు కూడా ప్రాధాన్యతనిచ్చారని చెప్పేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. దీంతో పాటుగా చూసుకున్నట్టు మాత్రం సరాసరిన అంటే దాదాపు 5 ఎంపీలు గెలిచిన వాళ్ళకి మాత్రం రెండు కీలకమైన పదవులు కేంద్ర మంత్రి వర్గంలో చోటు లభించిందని చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఒక అంచనా ప్రకారం మాత్రం వీళ్ళందరూ కూడా కీలకంగా పదవులు అప్పగించారని తెలుస్తుంది. దీంతో పాటు చూసుకున్నట్టు మాత్రం నిర్మలా సీతారామన్, పీయూష్ గోయల్, జ్యోతిరాదిత్య, శివరాజ్ సింగ్, అదే విధంగా చూసుకున్నట్టు మాత్రం అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, గడ్కరీలు కూడా చోటు లభించే అవకాశం కూడా ఉంది అనేది మనకున్న సమాచారం మేరకు తెలుస్తుంది. దీనికి సంబంధించి కూడా రాష్ట్రపతి భవన్ లో మాత్రం 7:15 మాత్రం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు హైదరాబాద్ నుంచి ఢిల్లీకి పయనమయ్యారు. సాయంత్రం ప్రమాణ స్వీకారానికి కూడా హాజరవుతున్నారు. దీంతో పాటు చూసుకున్నట్టు మాత్రం ఇప్పటికే భారీ బహిరంగంగా కూడా చూసుకున్నట్టు మాత్రం ఏర్పాట్లు చేసిన పరిస్థితి నెలకొంది. దీంతో పాటు చూసుకున్నట్టు మాత్రం ఇక్కడికి వచ్చేసేందుకు శ్రీలంక, బంగ్లాదేశ్, భూటాన్, ఇతర దేశాల నుంచి కూడా ప్రజాప్రతినిధులు కూడా హాజరవుతున్న పరిస్థితి ఉంది. వాళ్ళకి ఆహ్వానాలు పంపిన మేరకు మాత్రం ఈ ప్రమాణ స్వీకార మహోత్సవానికి విచ్చేస్తున్నారు. దీంతో సంబంధించి 2500 మంది పోలీసు భద్రతా వలయంలో 5 కంపెనీల కేంద్ర బలగాలు కూడా ఎస్సీజీ కమాండోల పర్యవేక్షణలో మాత్రం రాష్ట్రపతి భవన్ చుట్టూ మాత్రం పహారాగా వస్తుందని చెప్పుకోవాలి. వైపు నుంచి కూడా సీసీ కెమెరాలు, డ్రోన్ కెమెరాలు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి నెలకొంది. దీంతో చూసుకున్నట్టే మాత్రం ఇప్పటికీ కేంద్ర మంత్రి వర్గంలో చోటు లభించిన వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు కూడా చెప్పడం జరిగింది. ప్రధానమంత్రి మూడోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నాడు. వెంటనే మాత్రం ఒక రికార్డు కూడా ఉంది. వెంటనే ప్రధాని అయిన తర్వాత మళ్ళీ రెండోసారి కూడా ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం కూడా చేయనున్నారు. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే భారీగా ఏర్పాట్లు చేసిన పరిస్థితి నెలకొంది. దీనికి సంబంధించి కూడా కీలకంగా చూసుకుంటే మాత్రం కాంగ్రెస్ నుంచి తరపు నుంచి కూడా కొంతమంది కూడా ఆహ్వానాలు పంపించిన పరిస్థితి ఉంది. ఇది మాత్రం 7:15 ముహూర్తంగా నిర్ణయించారు కాబట్టి 7:15 ప్రధానమంత్రి మోడీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. లక్ష్మి. ఓకే, రైట్. థ్యాంక్ యూ వీరస్వామి. మరికొన్ని గంటల్లో మూడోసారి ప్రధానిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రధానితో పాటు పలువురు ఎంపీలు కూడా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రమాణ స్వీకారం చేయనున్న మంత్రుల్లో ఏపీకి చెందిన 3 ఎంపీలు ఉన్నారు. టీడీపీకి చెందిన ఎంపీ రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, బీజేపీకి చెందిన భూపతిరాజు, శ్రీనివాస్ వర్మకు కేబినెట్లో అవకాశం లభించింది. వీరిలో రామ్మోహన్ నాయుడు పిన్న వయస్కుడు కావడం గమనార్హం. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో శ్రీకాకుళం లోక్సభ స్థానం నుంచి గెలుపొందిన తెలుగుదేశం పార్టీ ఎంపీ కింజరపు రామ్మోహన్ నాయుడు ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్పీ అభ్యర్థి పేరాడ తిలక్ పై పోటీ చేశారు. రామ్మోహన్ నాయుడు మాజీ కేంద్ర మంత్రి ఎర్రన్నాయుడు కుమారుడు. తన కెరీర్ కోసం సింగపూర్ వెళ్లిన రామ్మోహన్ నాయుడు రాజకీయ జీవితం హఠాత్తుగా ప్రారంభమైంది. తండ్రి ఎర్రన్నాయుడు 2012లో రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఎర్రన్నాయుడు గతంలో టీడీపీ నాయకుడు, కేంద్ర మంత్రిగా పనిచేశారు. తండ్రి మరణానంతరం రాజకీయాల వైపు మళ్లారు రామ్మోహన్ నాయుడు. 2014 సంవత్సరంలో శ్రీకాకుళం నుండి లోక్సభ ఎంపీగా తన మొదటిసారి ఎన్నికల్లో పోటీ చేశారు. అందులో అతను గెలిచాడు. అప్పటి రామ్మోహన్ వయసు కేవలం 26 సంవత్సరాలు. ఈ విజయంతో 16వ లోక్సభలో రెండో అతిపెద్ద పిన్న వయస్కుడైన ఎంపీగా తనదైన ముద్ర వేశారు. రామ్మోహన్ నారా చంద్రబాబు నాయుడుకు అత్యంత సన్నిహితుడిగా భావిస్తారు. రామ్మోహన్ను 2020 సంవత్సరంలో సంసద్ రత్న అవార్డుతో సత్కరించారు.
రామ్మోహన్ 1987 డిసెంబర్ 18న శ్రీకాకుళంలోని నిమ్మాడలో జన్మించారు. తండ్రి రాజకీయ నైపుణ్యాలను వారసత్వంగా పొందారని చెప్పవచ్చు. రామ్మోహన్ అధ్యయన రంగంలో చాలా మంచివాడు. అతని ప్రారంభ విద్యాభ్యాసం ఆర్కేపురంలో ఉన్న ఢిల్లీ పబ్లిక్ స్కూల్ నుండి, తరువాత అతను వర్చ్యూ విశ్వవిద్యాలయం నుండి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో గ్రాడ్యుయేషన్ పట్టారు. పోస్ట్ గ్రాడ్యుయేషన్లో అతను లాంగ్ ఐలాండ్ నుండి MBA పట్టా తీసుకున్నాడు. కాగా రామ్మోహన్ నాయుడు ఈసారి అత్యంత పిన్న వయస్కుడైన కేబినెట్ మంత్రిగా ప్రత్యేకతను చాటుకోనున్నాడు. ఆంధ్రప్రదేశ్ నుంచి మరొకరికి కేంద్ర మంత్రి పదవి దక్కింది. బీజేపీకి చెందిన నరసాపురం ఎంపీ భూపతిరాజు శ్రీనివాస్ వర్మను కేంద్ర కేబినెట్లోకి తీసుకోనున్నారు. లోక్సభ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి ఉమాబాలపై 2.76 లక్షల ఓట్ల మెజార్టీతో శ్రీనివాస్ వర్మ ఘన విజయం సాధించారు. నర్సాపురం బీజేపీ ఎంపీ భూపతిరాజు శ్రీనివాస్ వర్మ దశాబ్దాలుగా పార్టీకి సేవలందిస్తున్నారు. శ్రీనివాస్ వర్మ ఆగస్టు 4, 1967లో జన్మించారు. ఆయన ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి MA పూర్తి చేశారు. 1980 విద్యార్థి నాయకుడిగా AISFF తరపున పనిచేశారు. 1991, 97 బీజేపీ భీమవరం పట్టణ పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. 2010, 2018 మధ్య మరోసారి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. 2020-23 రాష్ట్ర కార్యదర్శిగా విధులు నిర్వహించారు. 2009లో నరసాపురం నుంచి బీజేపీ తరపున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2024 ఎన్నికల్లో కూటమి తరపున నరసాపురం బీజేపీ ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. ఈ నేపథ్యంలోనే కేంద్ర మంత్రివర్గంలో బెర్త్ ఖరారైంది. (1999) తర్వాత కేంద్ర మంత్రివర్గంలో ఏపీ బీజేపీకి చోటు దక్కడం ఇదే మొదటిసారి. 1998 వాజ్పేయి మంత్రివర్గంలో సహాయ మంత్రులుగా కృష్ణంరాజు, SBPBK సత్యనారాయణరావు పనిచేశారు. ఆ తర్వాత మళ్లీ ఏపీ నుంచి కేంద్ర కేబినెట్లోకి బీజేపీ ఎంపీ వెళ్లడం ఇదే మొదటిసారి. కేబినెట్లో పురంధేశ్వరి, సీఎం రమేష్ చోటు ఆశించినట్లు సమాచారం. అనూహ్యంగా పార్టీ మూలాలు ఉన్న శ్రీనివాస్ వర్మను మోడీ ఎంపిక చేశారు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి స్వతంత్ర.